ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ఇంటి నుంచి బయలుదేరాడు అతను. ఎక్కడికో తొందరగా వెళ్ళాలి. కానీ ఆయనకు తెలియదు, మృత్యువు వీధిలో ఒక మూల గుంపుగా ఆయన కోసం ఎదురు చూస్తుందని. కుక్కల నుంచి తప్పించుకోబోయి ఓ యువకుడు మృతి చెందినటువంటి ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో సంచలనంగా మారింది. అసలు రోడ్డు మీద నుంచి వెళ్ళినప్పుడు కుక్కలు ఎందుకు వెంటపడతాయి? బైక్ మీద వెళ్ళినప్పుడు కుక్కలకు నచ్చదా? పదే పదే చాలా సందర్భాలలో ఇలా బైక్ జర్నీ చేస్తున్న సందర్భంలో కుక్కలు వెంటపడ్డటువంటి ఘటనలు చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటాయి. చాలా సందర్భాల్లో కూడా కనిపిస్తుంటాయి. అసలు ఎందుకు కుక్కలు ఇలా బండి మీద నుంచి వెళ్తున్నటువంటి వాహనదారులపైన వెంటపడతాయి? తాజాగా ఈ కారణం చేత ఒక ప్రాణం కోల్పోయినటువంటి ఘటన ఏం సమాధానాన్ని చెప్తోంది? రాయచోటిలోని లక్ష్మీపురంలో నివాసం ఉంటున్నటువంటి ఫజిల్ అనేటువంటి వ్యక్తి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ సమీపం నుంచి రాత్రి 3 గంటల సమయంలో తన పనులు ముగించుకున్న తర్వాత ద్విచక్ర వాహనం పైన ఇంటికి వెళ్తున్నారు. సో అదే సమయంలో వీధి కుక్కల ఆయన బైక్ వెంటపడ్డాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు భయంతో ఫజిల్ తన వాహనాన్ని వేగం పెంచాడు. అదుపు తప్పి ఎదురుగా ఉన్నటువంటి ఆలయ గోడను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్నటువంటి రాయచోటి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో రోడ్లపైన ఆవులు కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్న మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఒక మెసేజ్ అయితే మనకిస్తుంది. కుక్కల మీద ప్రేమలు ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ మనిషి ప్రాణాలకు మించినటువంటి ప్రేమనా? చాలా సందర్భాలలో ఇలాంటి సందర్భాలలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు ఉన్నా కూడా దీనికంటే ఎక్కువ కూడా కుక్కల గురించి ఏదైనా మాట్లాడినప్పుడు వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ మనుషులు చనిపోయినప్పుడు అంత తీవ్రంగా ఎందుకు రాలేకపోతుంది? మనిషి ప్రాణాల కంటే కూడా కుక్కల మీద ఉన్నటువంటి ప్రేమే ముఖ్యమా? ఎస్, అన్ని జంతువులు మనకు సమానమే. అన్ని జంతువులను కూడా గౌరవించాలి, అన్ని జంతువులను కూడా ప్రేమించాలి. కానీ ఇలా వీధిలో ఉన్నటువంటి కుక్కలు మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా కారణమవుతుంటే దాని నుంచి పూర్తి స్థాయిలో మనిషికి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం మనకు లేదా? జంతువులు ఉండేటువంటి ప్రదేశంలో జాగ్రత్తగా ఉంచితే, అలా తీసుకువెళ్ళాలని చెప్తే దీని మీద ఒక కాంట్రవర్సీ. కుక్కల నుంచి మనుషులను కాపాడుకోవడానికి ఒక ప్రణాళిక రచిస్తే దాని మీద ఒక వివాదం. కుక్కల బారి నుంచి మనుషుల ప్రాణాలు కాపాడుకోవడానికి చేసేటువంటి చర్యలు మిగతా కొన్ని వర్గాలకి ఇబ్బందికరం. ఫలితం వారు బాగానే ఉంటున్నారు, ఇలాంటి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి కుక్కల బారిన పడి ఇప్పటికీ చనిపోయినటువంటి వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఎంతో ఉందో మీకు తెలుసా? ఒళ్ళు గగుర్లు పుట్టేటువంటి అంశాలు మీరు ఒకసారి సెర్చ్ చేస్తే కనిపిస్తాయి గూగుల్లో. ఎంతమంది సంవత్సరానికి కుక్క కాటు వల్ల, కుక్క దాడుల వల్ల చనిపోతున్నారనేటువంటి విషయం. ఒకసారి విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది దాని తీవ్రత ఎంత అనేది. ఆ ప్లేస్లో మీరున్నా కూడా, ఆ బైక్ పైన మీరున్నా కూడా, మీరు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా కూడా ఆ కుక్కలు అలానే బిహేవ్ చేస్తాయి, అలానే వెంటపడుతుంటాయి. అదే రకంగా ఆ ప్లేస్లో మీరున్న మీ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో కుక్కలను వాటిని మనుషులకు కొంత దూరంగా, లేకుంటే రక్షణ చర్యలలో భాగంగా వాటికి కొన్ని సపరేట్ ప్లేసెస్లో పెడదామని, లేకుంటే అడవులకు తీసుకువెళ్దామని చెప్పేసి కోర్టు తీర్పులే కానీ ఇంకితరులు ఏమైనా చెప్పినా కానీ సో ఒకళ్ళు కొంతమంది వెంటనే బయటకు వచ్చేస్తుంటారు. సో ఆ వ్యక్తులకు ఎవరికి కూడా మళ్ళీ వీటితో ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉండవు. అదే కుక్కలు వారిని ఆ రకంగా వెంటాడి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఈ రకమైనటువంటి దారుణ ఘటన జరిగితే అలానే స్పందిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే చాలా ప్రాణాలు కోల్పోతున్నారు ఈ యొక్క వీధి కుక్కల వల్ల. దీని నుంచి శాశ్వత పరిష్కారం కనుగొనకపోతే, ఇంత టెక్నాలజీ పెరిగి, ఇంత ఏఐ అభివృద్ధి చెంది కూడా, అంటే పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు 2 రకాలుగా మనం చూడవచ్చు. పెంపుడు కుక్కల్లో దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అది యజమాని చెప్పినటువంటి ఆ బార్డర్ దాటకుండా దాని ప్రవర్తన ఉంటుంది. కానీ వీధి కుక్కలు అలా కాదు. దాని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాయి కొన్ని సందర్భాలలో. వాటి నుంచి రక్షించుకోవడానికి మనుషులు చేసేటువంటి ప్రయత్నాలను కూడా అడ్డుకుంటే రాబోయే రోజులలో ఇంకా ఎలాంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తాయో ఒకసారి ఆలోచించండి. ఈ ఘటన ద్వారా మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి.